హెచ్టిటిపి యూజ్ చేసి ఎప్పుడైతే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తావో నువ్వు డేటాని ఎలాగైతే పంపిస్తావో అలాగే ప్లెయిన్ టెక్స్ట్ లాగా అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు హ్యాకర్స్ ఎవరైనా ఇంటర్సెప్ట్ చేస్తే ఆ డేటాని రీడ్ చేయగలరు. దీన్ని సాల్వ్ చేయడానికి మనకు హెచ్టిటిపిఎస్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు మనం హెచ్టిటిపిఎస్ అనేది డేటాని ఎలా సెక్యూర్ చేస్తుందనేది చూద్దాం. ఎప్పుడైతే నువ్వు బ్రౌజర్కి వెళ్ళి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తావో అప్పుడు బ్రౌజర్ వచ్చేసి సర్వర్కి ఈ వెబ్సైట్ అనేది సెక్యూరా కాదా అని వెరిఫై చేయమని ఒక రిక్వెస్ట్ అయితే పంపిస్తుంది. అప్పుడు సర్వర్ దగ్గర మనకు 2 కీస్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్ కీ, ఇంకోటి వచ్చేసి ప్రైవేట్ కీ. ఈ పబ్లిక్ కీని డిజిటల్ సర్టిఫికేట్లో అయితే పెట్టి బ్రౌజర్కి అయితే సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రౌజర్ వచ్చేసి ఈ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా అని వెరిఫై చేసి ఒకవేళ ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అయితే మనకు ఇది ఒక ర్యాండమ్ సెషన్ కీని జనరేట్ చేసి సర్టిఫికేట్లో వచ్చిన పబ్లిక్ కీతో అయితే ఈ ర్యాండమ్ సెషన్ కీని ఎన్క్రిప్ట్ చేసి సర్వర్కి అయితే సెండ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సర్వర్ అనేది సర్వర్ దగ్గర ఉన్న ప్రైవేట్ కీతో అయితే దీన్ని డీక్రిప్ట్ అయితే చేసుకొని కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి. వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బోత్ సర్వర్ అండ్ బ్రౌజర్ రెండు కూడా ఈ సెషన్ కీని యూజ్ చేసుకొని డేటాను ఎన్క్రిప్ట్ చేయడం కానీ డీక్రిప్ట్ చేయడం కానీ జరుగుతుంది. దీన్నే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని అంటారు. సో ఇలా మనకు హెచ్టిటిపిఎస్ అనేది డేటా అనేది సెక్యూర్ చేస్తుంది.